హాయ్ ఫ్రెండ్స్, జ్వరం వచ్చిందా? కానీ 4 రోజులైనా తగ్గలేదా? అయితే డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, ఇలా జ్వరానికి సంబంధించి అన్ని రకాల టెస్టులు చేశారా? అయినా తగ్గలేదా? అయితే ఇది స్క్రబ్ టైఫస్ కావచ్చు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ స్క్రబ్ టైఫస్ యొక్క లక్షణాలు ఏంటంటే, వచ్చిన వ్యక్తికి అధికమైన ఫీవర్ రావడం, అది కాకుండా బాడీ అంతా సివియర్ పెయిన్స్ రావడం, అది కూడా కాకుండా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది కనుక. మైట్స్ అంటే పురుగులండి, అవి ఎక్కడైనా కుడితే కనుక మనకి చిన్న చిన్న మచ్చలు, నల్లటి మచ్చలు అనేవి రావడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది స్క్రబ్ టైఫస్ అని మనమే గుర్తించవచ్చు. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇవి ఎక్కడ నివసిస్తాయి అంటే కనుక ఎక్కువగా పొదలున్న చోట్లలో ఎక్కువగా నివసిస్తాయండి. ఆ పొదల్ని మనం పూర్తిగా తీసివేయడం వల్ల స్క్రబ్ టైఫస్ని నివారించవచ్చు. అదేవిధంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది మురికిగా ఉన్న నేలల్లో కూడా ఉండడం జరుగుతుందండి. దీనివల్ల చాలా సివియారిటీ ఉంటుంది ఈ స్క్రబ్ టైఫస్ వల్ల. కాబట్టి ముందుగా గుర్తిస్తే కనుక ఈ స్క్రబ్ టైఫస్ని నివారించకపోతే ప్రాణాంతకరమయ్యే ప్రమాదం కూడా ఉందని గ్రహించండి.